హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణలపై తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. హైడ్రా పేరుతో బెదిరింపు లేఖపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఫహీం బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ అమీన్పూర్ సంక్షేమ సంఘం పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లుగా నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని సైబర్ క్రైమ్లో ఫహీం ఫిర్యాదు చేశారు. మీ మీద ఎవరో వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఇట్లా లెటర్ పెట్టడం జరిగిందంటే దాన్ని నేను చదివిన తర్వాత లోటుగా అబ్జర్వ్ చేసిన తర్వాత నేను నిన్న సాయంత్రం వచ్చి సైబర్ క్రైమ్స్ ఆఫీస్ని ఆశ్రయించి వాళ్ళని కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే డీసీపీ గారు సిపి క్రైమ్స్ లేరు, మీరు రేపు మార్నింగ్ రండి అంటే ఈరోజు మార్నింగ్ వచ్చిన తర్వాత నాకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఏమన్నారంటే మేము దీని మీద పరిశీలిస్తున్నాము, అసలు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అని లోతైట్గా దీంట్లో వెళ్తున్నాము, అసలు ఎవరున్నారు దీని వెనక, ఈ కుట్ర చేసింది ఎవరు అనేది, ఇది ఎంతవరకు ఫేక్ అనేది మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీ చేసిన వెంటనే త్వరలో మీకు వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తాం. ఎవరైతే పెట్టారో లోతుకి వెళ్ళి ఆ వివరాలు తీసి కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని కూడా అడిషనల్ సిపి క్రైమ్స్ అండ్ డీసీపీ మేడం కూడా చెప్పడం జరిగింది. ఆశ్రయించిన తర్వాత ఇమీడియట్ రంగనాథ్ గారికి ఫోన్ చేశా, సార్ ఇది ఇట్లుంది అంటే ఓకే ఫైవ్ నా దృష్టికి కూడా వచ్చింది, మీరు కూడా ఫోన్ చేశారు, దీనికి నేను ఎంక్వైరీ చేస్తా, ఏమైనా ఉంటే దీని మీద నేను ఫాలో అప్ చేసి దీని మీద ఫస్ట్ నేను ఎంక్వైరీ చేసి 1-2 డేస్లో దాని మీద ఇది ఫేక్ ఆర్ రియల్ ఏందనేది నేను కనుక్కుంటా, నాకు సమయం కావాలని రంగనాథ్ గారు చెప్పడం జరిగింది. 100% దీని మీద రాజకీయ కుట్ర నా వెనుక నడుస్తుందని నాకు తెలిసింది. దాని వెనుక ఎవరున్నారు కూడా నాకు ఇప్పటికే కొద్దిగా నిర్ధారణకు తెలిసింది. బరాబర్ చెప్తున్నా, నన్ను బదలాం చేస్తే బిడ్డ మిమ్మల్ని వదిలేనే లేదు, 7 వరకు 6 వరకు చూసుకుందాము, బరాబర్ లా ప్రకారంగానే చూసుకుంటా. అన్లాఫుల్ యాక్టివిటీస్ నేను ఎప్పుడు చేయబోను కూడా. లా ప్రకారమే మీకు నేడ తీసుకుపోవాలి, ఏం శిక్ష ఇప్పించాలో బరాబర్ ఇప్పిస్తా.